మీ జీవితంలో పట్టిందండి, పోవట్లేదు. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా అట్లే ఆగిపోతున్నారు. ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా ఇంకా వెనకంజి వేస్తున్నారు కానీ, అంటే వెనుకకి లాగుతుంది కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అన్ని విషయాలు ఆశీర్వాదం పొందారు కానీ ఒక్క విషయంలో మాత్రం ఆగిపోయారంటే ఇటువంటివి దేంతో పోతే ఉపవాస ప్రార్థన ద్వారానే ఇవి వెళ్ళగొట్టగలుగుతారు. ఈరోజు మీ శత్రువు ఎవరో మీకు అర్థం కాకపోతే మీరు పోరాడలేరు. అవునా అండి? మనకి శత్రువు ఎవరో అని తెలిస్తే ఎలాగ పోరాడాలి, ఏ విధంగా పోరాడాలి అని తెలుస్తుంది. కానీ అసలు ఇది శత్రువా లేకపోతే ఇది నా తప్ప? చాలా మంది అనుకుంటుంటారు నా తప్పేనండి, నా వల్లనే అవ్వట్లేదు, లేకపోతే నా జీవితం బ్లెస్సింగ్ లేదేమో, నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదేమో, నా జీవితమే కర్స్డ్ జీవితమేమో, శాపగ్రస్తమైన జీవితం. పుట్టుకనే నా తలరాత అంటారు కదా మన దేశంలో, తలరాతనే ఎంత అంటే నేను ఏది ప్రయత్నించినా నో స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. ఇఫ్ యూ హ్యావ్ డన్ వాట్ ఎవర్ గాడ్ హెస్ ఆస్క్డ్ యూ టు డూ అండ్ స్టిల్ నాట్ రిసీవ్డ్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. అది మీ తలరాత కాదు. ఈ మాటలు రాకుండా చూసుకోండి. మీరు తెలుసుకోవాలి మీ శత్రువు ఎవరో.